హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. మీరు కానీ మన వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగేంటే వీడియో కానీ ఒక లైక్ ఇచ్చి చూడండి. ఎందుకంటే వీడియోని డెఫినెట్గా మీకు నచ్చేలాగా చేయడం జరిగిందండి. వీడియో డెఫినెట్గా మీకు నచ్చుతుంది, అందుకని వీడియో కానీ లైక్ చేయమని చెప్తున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అనేది చాలామంది కూడా మన వాట్సాప్ అయితే మెసేజ్ చేయడం జరుగుతుందండి. అందరూ ఏంటంటే ఎక్కువ మంది అడిగేది ఏంటంటే మా దగ్గర అనేది మేల్ అనేది పెద్ద మేల్ ఉంది భయ్య, ఫీమేల్ అనేది చిన్న ఫీమేల్ ఉంది అంటే ఎలాగంటే ఇప్పుడు 1 year అనేది మేల్ ఉందనుకోండి, 4 months కానీ లేదంటే 3 months కానీ ఫీమేల్ అనేది వాటికి వేయచ్చు. మేము వేసాం కానీ బీడింగ్ అవ్వట్లేదు, అసలు బీడింగ్ అవుద్దా లేదని చెప్పి చాలామంది అడగడం జరుగుతుంది. ఈ వీడియో అయితే మీకు పూర్తిగా చెప్పడం జరుగుతుంది. మళ్ళీ అడుగుతుంది. వీడియో అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుంది. వీడియోకి అనేది ఒక లైక్ ఇచ్చి ఎలాగంటే కింద కామెంట్ చేయండి వీడియో అనేది ఎలా ఉండదని. వీడియో అయితే లాస్ట్గా ఇచ్చి ఉన్నప్పుడు అయితే మ్యాటర్లకి అయితే వెళ్ళిపోతామండి. అసలు ఈ పెద్ద చిన్న ఎక్కడ తిరుగుతాయి అంటే మనకి అనేది ఇప్పుడు ఒక మేల్ ఫీమేల్ తెచ్చుకుంటాం కదా, ఒక బీడింగ్ పేరు తెచ్చుకుంటాం మన అనేది. తెచ్చుకున్న తర్వాత ఏమవుద్దంటే ఇప్పుడు సహజంగానే మనం ఏదైనా ఊరు వెళ్ళడం కానీ లేదా వర్క్ వెళ్ళినప్పుడు ఏంటంటే మా ఇంట్లో చెప్తాం, అమ్మ కానీ లేదంటే బెదరంటే బెదరికి లేదా అమ్మకంటే అమ్మకి ఎవరికైనా చెప్తాం, వీళ్ళకి ఫుడ్ కానీ వాటర్ కానీ వేసామని చెప్తాం. వాళ్ళ ఆ టైలెట్ అంటే వాళ్ళకి తెలియకూడదు ఏంటంటే డోర్ తీసినట్టు ఏంటంటే ఈ ఇందులో ఏంటంటే మేల్ కానీ ఫీమేల్ కానీ ఏదో ఒకటి ఎగిరిపోతూ ఉంటుందండి. కొన్ని సార్లు ఏంటంటే మనం ఒక 1 year నుంచి పెంచినా సరే మనం గూడు తీసినట్టు మన గూడు తెలుపు తీసినట్టు కూడా అప్పుడు కూడా ఎగిరిపోతూ ఉంటాయండి. ఇలాంటివి సహజంగా జరుగుతూ ఉంటాయి. కానీ అక్కడ ఏమొద్దంటే మన ఏంటంటే ఒకవేళ మేల్ ఉండిపోయింది అనుకోండి, ఫీమేల్ ఎగిరిపోయింది అనుకోండి, మనం ఏం చేస్తుంటే ఏదో షాప్కి వెళ్ళింటే ఫీమేల్ అని తెచ్చుకోవడం జరుగుతుంది. కానీ అక్కడ ఏం జరుగుద్ది అంటే మనకు అనేది అంటే సేమ్ సైజ్ దొరకదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది మన దగ్గర 1 year నుంచి ఉంది, దీనికని చక్కగా రింగ్ వచ్చి పెద్ద ముదిరైపోయి ఉంటుంది. కానీ మనకు అనేది సేమ్ సైజ్ దొరకకపోతే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు 3 months కానీ లేదా 4 months కానీ ఫీమేల్ తెచ్చుకుంటామండి. తెచ్చుకుని దానికి వేసిన తర్వాత ఇది బీడింగ్ అవుద్ది అంటే బీడింగ్ అనేది అస్సలు అవ్వదండి. మీకు ఉదాహరణ చెప్తాను. ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు కదా, మా దగ్గర అనేది 6 months ఉండిపోయింది భయ్య, 7 months నుంచి ఉండిపోయింది భయ్య అంటారు కదా. దానికి కారణాలు ఇవే. మేల్ పెద్ద అయిపోద్ది, ఫీమేల్ చేసి చిన్నది అయిపోద్ది. ఫీమేల్ ఎంత చిన్నది అయిపోద్ది అంటే చిక్కు అంటే దానికి అనేది 1 నెల పిల్లని 2 నెలల పిల్లలు వేస్తే దానికి అసలు బీడింగ్ అనే ఆలోచనే రాదు. అదేంటి తినడం ఎదగడం ఆ ప్లేస్లో అయితే ఉంటుంది, అది ఆ మైండ్ సెట్లో ఉంటుంది. కాబట్టి ఈ మేల్ ఏం చేస్తుంది, దాని మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే బీడింగ్ చేసే మైండ్ సెట్ ఉంటుంది. దీనికి సెట్ అవ్వదు అసలు. మీరు మేలు ఫీమేల్ వేస్తే మాత్రం ఎలాగైపోతుంది, ఒక చిన్నపిల్లకి పెద్దోళ్ళకి ఎలాగవద్దో అలాగే సేమ్ అంతే. ఏమవుద్దంటే ఈ చిన్న ఫీమేల్ కాబట్టి ఫీమేల్ అనేది అసలు ఎటువంటి దానికి పనిచేయదు. ఇది జస్ట్ ఫుడ్ తినేసి ఎదగడం. దీనికి 6 months వచ్చిన తర్వాత దీనికి బీడింగ్ సంబంధించిన హార్మోన్స్ అనేది దీనికి రిలీజ్ అయిన తర్వాత అప్పుడు ఇది అనేది మీకు బీడింగ్ అనేది సెట్ అవుద్ది. అంతవరకు కూడా ఏంటంటే ఇది అనేది చిన్నపిల్లతోనే సమానం. ఎందుకంటే 1 monthలో బీడింగ్ అయిన అవకాశాలు అయితే ఎక్కడ లేవండి. మీకు సహజంగా ఏంటంటే షాప్స్లో ఎక్కువ దొరికేవి ఏంటంటే చిక్సే దొరుకుతాయి. 1 month నెక్స్ట్ 2 months అయ్యేది ఎక్కువ దొరుకుతాయి. బీడింగ్ పై సహజంగా ఏంటంటే ఎవరు ఇచ్చేతనే దొరుకుతాయండి వాళ్ళకి అనేది. ఆ టైంలో మనం తెచ్చుకోవచ్చు. మీకు ఏంటంటే భయ్య మా దగ్గర అయ్యేలా చూడండి భయ్య అంటే మాత్రం డెఫినెట్గా అవ్వవు. మీకు ఏంటంటే దాదాపుగా ఏంటంటే ఒక 1 year లేట్ అయిపోద్ది. 1 year లేట్ అయిపోయింది. అది కాకుండా ఇక్కడ చిన్న ప్రాబ్లం జరుగుద్ది. ఈ ఫీమేల్ మధ్యని చిన్నపిల్ల మనం వేస్తాం కదండి మేల్కి అనేది. మేల్కి వేసిన తర్వాత మేల్ అనేది ఏంటంటే పాపం దాన్ని ఏంటంటే అది బీడింగ్కే చూస్తుంది. అది ఆ ఫీమేల్ దగ్గరికి వెళ్ళి 24 గంటలు మోగడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నాం కదండి ఆకుపచ్చది మేల్ అనేది ఎలా ఫీమేల్ దగ్గరికి వచ్చి ఎలా ఊగుతుందో అలా ఊగుతుంది. కానీ ఫీమేల్కి అనేది ఇంట్రెస్ట్ కాదు కదా, అసలు దానికి తెలియదు అసలు ఇది బీడింగ్కి వస్తుందని తెలియదు. నెక్స్ట్ ఏంటంటే ఇది ఎందుకు మూగుతుందో దానికి తెలియదు. ఎందుకంటే 2 months చిక్స్ కాబట్టి అది 3 months 4 months చిక్స్ కాబట్టి దానికి పెద్దగా ఐడియా ఉండదు. చాలామంది అంటారు భయ్య మీరు ఏంటంటే మరి 3 monthsకి మా దగ్గర బీడింగ్ అవుతుంది అంటే నేను అదే చెప్తాను. 100లో అనేది ఎక్కడో జరుగుతాయి 3 monthsకి అనేది. ఆ 3 months బీడింగ్ అయిందంటే డెఫినెట్గా అనేది పర్ఫెక్ట్గా ఎక్స్ అనేది చక్కగా పిల్లలు చేసి చక్కగా పిల్లలు పెంచి మన చేతికి వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు అది 4 eggs అనుకోండి, అందులో 2 పిల్లలు చేయొచ్చు 3 months కాబట్టి. అదే 6 months దాటింది అనుకోండి దాని మైండ్ మెచ్యూర్ బాగా పెరుగుద్ది, అప్పుడు చక్కగా బీడింగ్ అయితే అవుతుందండి. నేను చెప్పేది ఏంటంటే మీకు అనేది ఒకవేళ పొరపాటున ఒకవేళ మీ ఫీమేల్ ఎగిరిపోయినా మేల్ ఎగిరిపోయినా మీరు సేమ్ సైజ్ అంటే మీ దగ్గర మొబైల్స్ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా వీడియో తీసుకొని మీ దగ్గర ఉన్న బజ్జీ అనేది ఏ సైజులో ఉన్నదో మీకు తెలిసిపోద్ది ఆటోమేటిక్గా అనేది. ఎందుకంటే మీ దగ్గర డైలీ చూస్తారు కాబట్టి అలాంటి సైజ్ దొరికినంత వెయిట్ చేయండి. అది సింగల్గా ఉన్న ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒక 10 days పోయినా 15 రోజులు పోయినా ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ దానికి పనికిరాలని తీసుకొచ్చి ఆ ఫీమేల్ అందులో విడిచిపెట్టి అది బీడింగ్ అవ్వదు. నెక్స్ట్ ఏంటంటే టైం వేస్ట్. నేను ఈ వీడియో చేస్తున్నా కేవలం బీడింగ్ గురించి చేస్తున్నానండి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, మీకు టైం వేస్ట్, బీడింగ్ అనేది అవ్వదు. అలాగే 1 month అయిపోద్ది, నెక్స్ట్ 2 months అయిపోద్ది, 3 months అయిపోతుంది, 4 months అలా సంవత్సరాలు దాటితే తప్ప ఆ బీడింగ్ సక్సెస్ఫుల్ అయితే అవ్వదు అసలు. ఎందుకంటే మేలు ఇది వచ్చిన 3 నెలలు మోగుతుంది, దానికి ఇంకా చిరాకు వచ్చి ఫీమేల్ అనేది బీడింగ్ సైజ్కి వచ్చిన తర్వాత మేల్ అనేది ఇంకా డౌన్ అయిపోద్ది. ఎందుకంటే ఇది రోజు బతిరాడు ఇంకా దానికి చిరాకు తెప్పి ఇంకేంటే ఈ ఫీమేల్ రెడీ అయ్యేందుకు అది దానికి డల కొట్టేసి సైలెంట్ అయిపోద్ది. ఇంకా అక్కడి నుంచి మీకు బీడింగ్ అనేది ఆగిపోతుంటుంది. అలా కాకుండా ఒక మంచి సైజ్ చూసుకోండి, డెఫినెట్గా దొరుకుతాయి. ఎందుకంటే వెయిట్ చేయాలి. ఎందుకంటే మనం వెళ్ళి అంటే షాపులు అందరూ మన గురించి రెడీ పెట్టుకోరు కదండి. కంపల్సరీ వెతకాలి, వెతికితే దొరుకుతుంది.
కానీ టైం పడుతుంది. ఎందుకంటే కొన్ని షాప్లో అయితే ఇప్పుడైతే బీడింగ్ పేర్స్ అనేది అవైలబుల్ ఎవరు అవ్వట్లేదు. ఎందుకంటే అందరూ కూడా బీడింగ్ చేస్తున్నారు. ఇప్పుడు అందరు ఇచ్చేదని 6 ఇస్తున్నారు ఎక్కువ షాప్స్కి అనేది. కానీ మీరు వెయిట్ చేస్తే ఎక్కడెక్కడ దొరికినంత వెయిట్ చేయండి. బోర్డు సింగిల్గా ఉండిపోయిందని చెప్పేసి వేరే చిన్న బాల్స్ని తీసుకొచ్చి దీన్ని బీడింగ్ చేద్దామని మాత్రం అసలు అనుకోబోద్దు. అది జరగదు. ఒకవేళ జరిగినా సరే మీకు అనేది చిక్స్ అనేది సరిగ్గా రావు. ఎందుకంటే మొత్తం పని అంతా కూడా ఫీమేల్దే. మేల్ మాత్రం ఓన్లీ ఫుడ్ తెచ్చి ఇవ్వడం, నెక్స్ట్ బీడింగ్ చేయడం అంతే తప్ప మిగతా పని అంతా కూడా పిల్లల ఎగ్స్ అనేది అదే హ్యాచ్ చేస్తుంది ఫీమేలే. పిల్లలు కూడా ఫుడ్ కూడా ఎక్కువ శాతం ఫీమేల్ తినిపిస్తుంది. మొత్తం పని అంతా కూడా ఇప్పుడు 100% ఏంటంటే 70% అనేది ఫీమేలే చేయాలి. మొత్తం పని అంతా కూడా మేల్ 30% చేద్దాం, అంటే ఫుడ్ తెచ్చి ఇవ్వడం ఇవన్నీ. మరి అలాంటిది ఫీమేల్కే మైండ్ మెచ్యూరిటీ లేకపోతే పిల్లలు ఎలా ఎక్స్పై ఎలా పెడుతుంది, పిల్లలు ఎలా పెంచుతుంది? దాన్ని బట్టి చిన్న లాజిక్ మీకు అర్థమైపోద్ది నేను చెప్పేది. ఎందుకంటే నేను చెప్పిన అవసరం లేదు, చిన్న లాజిక్ ఒకసారి ఆలోచించండి. దానికి మైండ్ మెచ్యూరిటీ లేకపోతే ఎక్స్ ఎలా పెడుతుంది, ఎక్స్పెక్ట్ మీకు అనేది పిల్లలు అనేది ఎలా చేస్తుంది ఒకసారి ఆలోచించండి. ఒకవేళ చేసినా సరే పెంచగలలేదు ఒకసారి ఆలోచించండి. అందువల్ల అంటే సేమ్ సైజ్ దొరికినంత వరకు వేస్ట్ చేయండి. డెఫినెట్గానే బీడింగ్ అవుతాయి. మీకు దొరుకుతుంది బీడింగ్ పేరు కంపల్సరీ దొరుకుతాయి. ఎందుకంటే ఎక్కడెక్కడ దొరుకుతాయి. లేదంటే మీరు షాపులు చెప్పండి, భయ్య అలా బీడింగ్ పేరు ఫీమేల్ అనేది కావాలి భయ్య, అలా మీరు నెంబర్ ఇవ్వండి, వాళ్ళు కూడా మీకు కంపల్సరీ ఒకవేళ బీడింగ్ పేర్స్ ఏమైనా వస్తే మీకు కంపల్సరీ ఫోన్ చేస్తారు. ఎందుకంటే మన స్టార్టింగ్లో మేము అలా తిరిగిన వాళ్ళమే. ఎందుకంటే మేమేమి మా దగ్గర ఏమి ప్రత్యేకంగా అనేది ఎగిరిపోకుండా లేవు. మా దగ్గర చాలాసార్లు ఎగిరిపోయి మేము చాలాసార్లు కూడా తెచ్చుకునే రోజులు ఉన్నాయి. ఇలా షాపులకు వెళ్ళి వాళ్ళకి నెంబర్లు ఇవ్వడం, వాళ్ళ దగ్గర బీడింగ్ పేరు వచ్చిన తర్వాత మనకు ఫోన్ చేయడం, ఇలా జరిగినవి చాలా రోజులు ఉన్నాయి. మాకు చాలా టైమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గరే జరగట్లేదు భయ్యా, మా దగ్గర ఎగరట్లేదు భయ్యా అని అలా సొల్లు చెప్పే టైప్ అయితే మనం కాదు. మనం ఏదైనా డైరెక్ట్గా చెప్తాం మీకు అనేది. నా దగ్గర చాలాసార్లు ఎగిరిపోయి నేను మీలాగే బాధపడ్డం, నేను వెళ్ళి తెచ్చుకోవడం, చిన్నపిల్లలు వేయడం, ఈ ప్రాబ్లమ్స్ అనేది నా దగ్గర జరిగాయి కాబట్టి మీకు చెప్తున్నాను. జరగకపోతే నేను మీకు చెప్పను కదండి, జరిగాయి కాబట్టి చెప్తున్నాను. తర్వాత టైం వేస్ట్ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి చికెన్ మార్చిన తర్వాత వెంటనే బీడింగ్ అవ్వడం ఇలాంటివన్నీ జరిగాయి కాబట్టి మీకు చెప్తున్నాను. డెఫినెట్గా అనేది వేస్ట్ చేయండి, కంపల్సరీ మీకు దొరుకుతాయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు స్టార్టింగ్లో చెప్పాను వీడియో మీకు కంపల్సరీ నచ్చుతుంది. నచ్చితే మాత్రం కింద కామెంట్ చేయండి. అలాగే ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.